హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ మూర్త ఆర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ డ్రాయింగ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఈ డ్రాయింగ్ కోసం అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇంటర్నేషనల్ సేఫ్టీ డే సందర్భంగా మా కంపెనీలో ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేశారు. అండ్ ఈ కాంపిటీషన్కి నన్ను కూడా నామినేట్ చేశారు. నేను మెకానికల్ ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కాబట్టి మా కంపెనీలో నాకు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వర్క్ సేఫ్టీ ఇన్ ఫ్యాబ్రికేషన్ యార్డ్. ఈ డ్రాయింగ్లో ఫ్యాబ్రికేషన్ యార్డ్లో జరిగే మేజర్ ఆపరేషన్స్ అంటే హైట్ వర్క్, లిఫ్టింగ్, కటింగ్, వెల్డింగ్, ఇన్సులేషన్, డ్రిల్లింగ్ అనే ఒక 6 మేజర్ ఆపరేషన్స్ని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆపరేషన్స్లో ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ యాక్టివిటీస్ని మనం సేఫ్గా పర్ఫామ్ చేయగలం అనే ఒక కాన్సెప్ట్ మీద నేను డ్రాయింగ్ని అయితే స్టార్ట్ చేశాను. ఇది కేవలం డ్రాయింగ్లో ప్రైజ్ని సంపాదించడం కోసం మాత్రమే కాదు, కానీ సేఫ్టీ కోసం తెలియని వాళ్ళకి కొంచెం ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కూడా ఒక మంచి అటెంప్ట్ నేను అనుకుంటున్నాను. అందుకోసం ఎలాంటి వరకైనా సరే అర్థం అవ్వడానికి చాలా క్లియర్గా ఈ డ్రాయింగ్ని అయితే వేయడానికి ట్రై చేశాను. ఈ డ్రాయింగ్లో క్వాలిటీని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డ్రాయింగ్ని అయితే చేద్దాం. అండ్ ఈ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇలాంటి కార్టూన్ డ్రాయింగ్స్ వేసి చాలా రోజులైంది. ఈ మధ్య అన్ని హ్యూమన్ పోర్ట్రేట్సే వేయడం వల్ల ఈ కార్టూన్ కాన్సెప్ట్స్ వేయడానికి అయితే కొంచెం మనకైతే గ్యాప్ వచ్చింది. సో ఎలాగైతే ఇంటర్నేషనల్ సేఫ్టీ వీక్ వల్ల మనకి ఈ కార్టూన్ డ్రాయింగ్స్ని మళ్ళీ వేయడానికి అయితే ఛాన్స్ దొరికింది. నా డ్రాయింగ్స్లో మీకు పోర్ట్రేట్ డ్రాయింగ్స్ అంటే ఎక్కువ ఇష్టమా, లేదంటే ఈ కార్టూన్ మెసేజెస్ అంటే ఎక్కువ ఇష్టమా కింద కామెంట్ చేయండి. ఈ కార్టూన్ డ్రాయింగ్స్లో ఎప్పుడు కూడా 2 సార్లు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఒకసారి పెన్సిల్తో మనం డ్రాయింగ్ వేసిన తర్వాత మొత్తం అవుట్లైన్స్ని మళ్ళీ మార్కర్తో కానీ పెన్తో కానీ మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కలర్స్ చేసినప్పుడు ఈ పెన్సిల్ అనేది కలర్స్లో మిక్స్ అయిపోతుంది. సో మొత్తానికి మన అవుట్లైనింగ్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు కలరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి మన కలరింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. అండ్ డ్రాయింగ్కి కావాల్సిన ఫైనల్ డీటెయిల్స్ని యాడ్ చేసుకుందాం. అండ్ నెసెసరీ టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకుని మన డ్రాయింగ్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఏవైతే సేఫ్టీ పాలసీస్ మనం ఫాలో అవ్వాలో, ఏవైతే సేఫ్టీ మెజర్స్ని వర్క్ చేసే వాళ్ళు ఫాలో అవ్వాలో అన్నిటినీ కూడా ఈ డ్రాయింగ్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఒకవేళ మన ఫాలోవర్స్లో ఎవరైనా ప్రొఫెషనల్ ఇంజనీర్స్ని మన డ్రాయింగ్ చూస్తున్నట్టయితే ఈ డ్రాయింగ్కి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో మొత్తానికి మన డ్రాయింగ్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ ఆపరేషన్ వెల్డింగ్, సెకండ్ డ్రిల్లింగ్, థర్డ్ ఆపరేషన్ కటింగ్ అండ్ గ్రైండింగ్. ఈ డ్రాయింగ్లో డీటెయిల్స్ని కూడా మీరు గమనించగలరు. సేఫ్టీతో వర్క్ చేస్తే మనం ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తామనే దాన్ని క్లియర్గా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఫోర్త్ ఆపరేషన్ లిఫ్టింగ్, ఫిఫ్త్ ఆపరేషన్ ఇన్సులేషన్ అండ్ సిక్స్త్ ఆపరేషన్ హైట్ వర్క్. అండ్ మా కంపెనీ లోగోని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఏదైతే బేసిక్ పీపీ ఎవరైతే వేర్ చేసుకోవాలో అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూద్దాం ఈ డ్రాయింగ్ ఏ ప్రైజ్ని అయితే సంపాదిస్తుందో. ప్రైజ్ మనకి మ్యాటర్ కాదు, కానీ ఈ డ్రాయింగ్ ఒకరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, ఒకరికైనా హెల్ప్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.
నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.